సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దాన్ని. తర్వాత మూడోది సూపర్ కాన్షియస్నెస్ మైండ్. ఈ చైతన్యం అనే జ్ఞానము సూపర్ కాన్షియస్ మైండ్ లో కూడా పనిచేస్తుంది. సూపర్ కాన్షియస్నెస్ అంటే ఇందాక మనం చెప్పుకుంటే వేరే ఏమీ లేదు, అది పర్ఫెక్షన్ రియలైజేషన్. అంటే ఒక ధ్యానాలు చేయడం వల్ల కానీ, ఇంట్రాస్పెక్షన్ చేయడం వల్ల కానీ, భగవన్ముఖంగా ప్రయాణం చేసి నేనెవరు అన్న ఒక ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్న ద్వారా లేదా ముందు నేనెవరు అంటే నేను నా తల్లిదండ్రుల సంతానాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల సంతానం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు మొదటి మానవుడి సంతానము. ఆ మొదటి మానవుడేమో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యానిమల్స్ నుంచి, పశువుల నుంచి, పక్షుల నుంచి పరిణామక్రమంలో తయారయ్యాడు. ఈ పశువులు పక్షులు పంచభూతాల చేత తయారయ్యాయి, పంచభూతాల అణువుల చేత తయారయ్యాయి. అణువులు భగవత్ స్థితి యొక్క మొదటి తన్మార్పు. కాబట్టి నేను అన్న వాడిని ఆ భగవత్ స్థితిని వచ్చిన మార్పుని నాలోనే ఆ పరమాణువులు ఉన్నాయి, అవే భగవత్ శక్తి. పూయమ్మాయి అన్న ప్రశ్న వేసుకుంటే నేను ఆ భగవంతుడిని అన్న ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడం అన్నది సూపర్ కాన్షియస్నెస్ మనకి హెల్ప్ చేస్తుంది. గతంలో మనం చెప్పుకున్నవే మళ్ళీ ఇక్కడ పెరిఫెరల్ వల్ల మనతో ఎట్లా పనిచేస్తుంది, ఒట్టి ఇంద్రియాలే మన బ్రెయిన్ ద్వారా పనిచేసినప్పుడు అది ఈ మూడు అవస్థల్లో ఉంటుంది. మా హ్యూమన్ బీయింగ్స్ అన్నింట్లో కాకుండా ముఖ్యంగా మనిషిలో ఈ దశల్లో ఉంటుంది అనమాట. తర్వాత ఇది ఏంటంటే మనం ఇంకా లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే ఇది ఎలా డెవలప్ అవుతుంది, ఈ కాన్షియస్నెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే దాని పెరుగుదల ఎలా ఉంటుంది, పెరుగుదల మనలో ఎలా ఉంటుంది. భగవంతుడి నుంచి తన్మార్పుగా వచ్చింది, స్థితిగతి క్రమంలో ఉంది, ప్యాటర్న్ పొజిషన్ రెగ్యులర్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ కాగ్నిషన్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ గా ఉంది, అది అర్థం చేసుకున్నాము. తర్వాత పర్ఫెక్షన్ అన్నారు. పర్ఫెక్షన్ అంటే భగవంతుడు అంటే ఏంటి, నేను ఆ భగవంతుని తన్మార్పునే అని తెలుసుకోవడం, అంతవరకు అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత సరే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ రకంగా ఎలా డెవలప్ అయింది మనలో ఈ రకంగా ఎలా డెవలప్ అయింది అనే ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ జరుగుతున్నది మానవుడు పుట్టి పెరిగి పెద్దవాడైతుంటే నెమ్మదిగా పుట్టడం, పెరగడం, ఆహారం తీసుకోవడం, చిన్నపిల్లలుగా ఆడుకోవడం, పాడుకోవడం, తర్వాత చదువు, సంధ్య, పెరిగి పెద్దవాళ్ళు అవడం, ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించడం, వివాహము, పిల్లలు, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత, వీటిల్లో ఎప్పుడు తలమునకలైపోయి ఉంటాడు సామాన్యంగా. అలా కొన్ని శతాబ్దాలు జరిగిన తర్వాత, కొన్ని జన్మ పరంపర జరిగిన తర్వాత అదే మానవుడు అదే రకంగా మరణించడం, జన్మ తీసుకోవడం, మళ్ళీ అట్లాగే బతకడం జరిగాక చాలా కాలానికి ఏమవుతుందంటే మానవుడిలో ఈ కాన్షియస్నెస్ అన్నది నెమ్మదిగా ఈ ప్రకృతిని పరికించి చూడటం మొదలు పెడుతుంది. ప్రకృతిలో చక్కగా అలాగా పాకుతో వెళ్తున్న సెలయర్లు ఎంత అందంగా ఉన్నాయి అన్న ఒకలాంటి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే వాటి యొక్క సౌందర్యాన్ని, ఆ అందాన్ని చూసి ఇది ఎంత బాగుంది అని ఏం చేస్తాడంటే మానవుడు నెమ్మదిగా ఆ ఎగిరే పక్షుల్ని ఒక పెయింట్ రూపంలో కానీ, బొగ్గు పెట్టి నేల మీద, గోడ మీద కానీ ఆ బొమ్మ వేసి ఆ బొమ్మను చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఈ రకంగా మనకు సమాజంలో పెయింటింగ్ వచ్చింది. అదే రకంగా పురివిప్పి ఆడుతున్న నెమలిని, ఆ తర్వాత జంతువులు కొన్ని సింహము, పులి, ఏడి లాంటి సన్నటి నడువు ఉన్న జంతువులు అలా నడుస్తూ ఉంటే చక్కగా ఇలాగా అటు ఇటు 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 తిరుగుతున్న ఆ నడుము, ఆ జంతువులు ఒకదానికొకటి రాచుకొని నడుస్తుంటే ఆ రిథమెటిక్ మూమెంట్ చూసి ఒకలాంటి ఆనందాన్ని, తన్మయత్వాన్ని పొందుతాడు మానవుడు. ఈ జీవితంలో అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత ఒక దశలో అనమాట. అలా పొందినప్పుడు ఏమవుతుంది, డాన్స్ అనే నృత్యం అనే ఒక కళ మనకి అందుంది. నృత్యము అనే ఒక కళ మనకి అందుతుంది అనమాట. అలాగే డాన్స్ అయిపోయిన తర్వాత, పెయింటింగ్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ కూడా అంతే. కోకిల యొక్క కుహు కుహు రాగాలు విని ఆ ప్లెజెంట్ ఫీలింగ్ తో నెమ్మదిగా మ్యూజిక్ డెవలప్ చేశాడు మానవుడు. ఈ రకంగా డెవలప్ చేయడానికి మానవుల్లో ఉన్న సిక్స్త్ సెన్స్ అనబడే కాన్షియస్నెస్, అదే జ్ఞానము, అదే చైతన్యం అనమాట. అదే ఆ రకంగా పనిచేస్తుంది. ఇట్లాగే చాలా కాలం జరిగిపోయిన తర్వాత ఈ ప్రకృతి పారవస్యం చూసి ఆనందాన్ని పొంది ఫైన్ ఆర్ట్స్ డెవలప్ చేసుకున్నటువంటి మానవుడు ఇంకా నెమ్మదిగా ఆలోచించి పైకి వచ్చి సరిగ్గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఆ పర్ఫెక్షన్ దిశగా ప్రయాణం చేస్తాడు. నేనెవరు, ఇదంతా బాగానే ఉంది, ప్రకృతి బాగానే ఉంది, ప్రకృతిలో అంతా ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ లో ఒక క్రమంలో ఒక చక్కగా ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా పడిపోకుండా, జారకుండా ఒక క్రమంలో జరుగుతున్నాయి. ఇదేం ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్, ఇది ఎవరు చేస్తున్నారు, ఇది ఎవరెవరిలో జరుగుతోంది, ఎక్కడుంది శక్తి, బిహైండ్ ది విశ్వం, ఈ ప్రపంచంలో విశ్వం వెనకాల ఏదో ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే ఇవన్నీ జరగవు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని ఒక రీసెర్చ్ కి అతని మనసు వెళ్ళగలుగుతుంది. ఆ దశలో వెళ్ళిన తర్వాత నెమ్మదిగా క్రమంగా పర్ఫెక్షన్ వైపు ప్రయాణం చేసి ఇందాక మనం చెప్పుకుంటే మళ్ళీ రిపిటేషన్
నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా తయారయ్యాను, నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మొదటి మానవుడు ఎలా తయారయ్యాడు, మొదటి మానవుడము ఆ జంతువులు నుంచి పరిణామ క్రమంలో వచ్చాడు. అదే రకంగా ఇంకా వెనక్కి వెళ్తే చెట్లు, ఇంకా వెనక్కి వెళ్తే ఈ పురుగులు, పాములు ఇవన్నీ కూడా భగవత్ శక్తి నుంచే తయారయ్యాయి. ఇవన్నీ పరమాణువులే. ఆ పరమాణువులే భగవంతుడికి మొదటి అంశ. వాటితోనే అన్ని తయారయ్యి నేనెవరు అంటే నేను ఆ పరమాణువుల నిర్మాణమే కాబట్టి నేనే భగవంతుడిని, నాలోనే అన్నది ఒక ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. క్రమంగా కోట్లాది సంవత్సరాల తర్వాత కానీ డెవలప్మెంట్స్ అని రావు. మనిషిలో ఇటువంటి మార్పు రావాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇది కూడా పరిణామ క్రమంలో ఒక దశే. మానవుడి వరకు రాగానే పరిణామం ఆగిపోలేదు. మానవుడిలో ఈ డెవలప్మెంట్ కూడా కాన్షియస్నెస్ వల్ల జరుగుతుంది. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అంతటితో సాటిస్ఫై అవ్వడు మానవుడు. ఆత్మజ్ఞానం పొందాక ఇప్పుడు నేను భగవంతుని యొక్క అంశనే అని తెలుసుకున్నాక నేనే కాదు, ఇవే పరమాణువులు నా ఎదుర్కొంటున్న వ్యక్తిలో ఉన్నాయి, ఈ సృష్టిలో ఉన్న అచరాల్లో ఉన్నాయి. ప్రాణశక్తి పరమాణువులు ప్రాణుల్లో ఉంటే, ప్రాణం లేని శక్తి పరమాణువులు నిర్జీవుల్లో ఉన్నాయి, ఈ కుర్చీలో ఉన్నాయి, ఈ సెల్లో ఉన్నాయి, ఈ పేపర్లో ఉన్నాయి, అన్నింటిలో ఉన్న ఆ శక్తి పరమాణువులు అయినప్పుడు నాలోనే కాకుండా నా పక్కనున్న వాళ్ళలో అందరిలో కూడా ఆ భగవశక్తి పరమాణు రూపంలో ఉంది అనే ఒక నిర్దిష్టమైన భావం ఆత్మజ్ఞానం తర్వాత ఏర్పడుతుంది. ముందు నేనే నాలో ఉన్న ఆత్మే భగవంతుడి అంశ అన్న లెవెల్ వరకు పెరగడం ఆత్మజ్ఞానం. ఇదే అంశ తర్వాత నేను ఇంకా డెవలప్ అవడం ఎట్లాగంటే ఆ భగవంతుడి శక్తి నేనే కాదు, విశ్వంలో అన్ని అదే అని చెప్పి అన్నింటి పట్ల ఒకలాంటి ప్రేమ, అభిమానము, కరుణ, జాలి, అన్నింటిని ప్రేమించడం, ఎవరిని బాధ పెట్టకపోవడం, ఎవరిని కష్టపెట్టకపోవడం. ఎవరినైనా కష్టపెడితే నేను దేవుణ్ణే కష్టపెడుతున్నాను, దేవుణ్ణే బాధ పెడుతున్నాను, బ్రహ్మాన్నే హింసిస్తున్నాను అన్న తలంపు వచ్చి ఎవరి పట్ల కూడా నెగటివ్ ఫీలింగ్స్ లేకుండా అందరినీ సమానమైన దృష్టితో ప్రేమించడం. అవి కరుణ, ప్రేమ కూడా డెవలప్ అవుతాయి. ఈ కరుణా ప్రేమలు ఎప్పుడైతే మానవుడిలో అభివృద్ధి చెంది డెవలప్ అవుతాయో వాటి వల్ల ఏమవుతుందంటే మానవుడి శరీరంలో జెనెటిక్ సెంటర్లో ఉన్న సేవా తత్పరత పెరుగుతుంది. ఒక సొసైటీలో అందరికీ సేవ చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, దుఃఖాల్లో ఉన్న వాళ్ళని రక్షించాలి, ఎవరికైనా చేతైతే ధన సహాయం చేయాలి, ఇంకా చేతైతే జ్ఞానం ఉపన్యాసాల ద్వారా, మెడిటేషన్ ద్వారా జ్ఞానాన్ని దానం చేయొచ్చు. ధనం ఉన్న వాళ్ళు ధన సహాయం చేయొచ్చు, లేని వాళ్ళు ఆలోచన సహాయం చేయొచ్చు, శరీరంలో శక్తి ఉన్న వాళ్ళు శ్రమ సహాయం చేయొచ్చు. ఈ రకంగా అందరూ కూడా సేవా తత్పరత విపరీతంగా పెరుగుతుంది వాళ్ళల్లో. ఇప్పుడు సత్యసాయిబాబా వాళ్ళకి కానీ ఆశ్రమాలు నిర్మించిన హాస్పిటల్స్ కట్టి అంతంత సేవలు చేశారంటే ఆత్మజ్ఞానం తర్వాత వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలిగింది. బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళే అవి చేయగలుగుతారు. బ్రహ్మమే నేను కాదు, అందరిలో ఉంది, అందరికీ సేవ చేయాలి అనే ఒక బ్రహ్మజ్ఞానం వైపుగా వెళ్ళి అభివృద్ధి చెందడం అనేది, అలా డెవలప్ అన్నది బ్రహ్మజ్ఞానం అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత బ్రహ్మం అంటే ఏంటంటే పరమాత్మే అంతటా ఉన్నాడని అందరినీ ప్రేమించడం, ఎవరి పట్ల నెగటివ్ భావం లేకపోవడం, ఎవరిని హింసాత్మకంగా చూడకపోవడం, అటువంటి భావన పెరిగిన మనిషి అది బ్రహ్మజ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానం తర్వాత బ్రహ్మజ్ఞానం డెవలప్ అవుతుంది. బ్రహ్మజ్ఞానం డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మన జీవదాత కేంద్రంలో మన జంతు పరంపరగా కానీ మన తల్లిదండ్రుల నుంచి కానీ వచ్చిన సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఉంటాయి కదా, మనం చేసుకున్న కర్మలు, ఈ కర్మల తాలూకు సిన్ ఇంప్రింట్స్ ఈ సేవా తత్పరత వల్ల, బ్రహ్మజ్ఞానం వల్ల కరిగిపోతాయి.